ఇక్కడ మనకు ఇదే అర్థమవుతుంది. ప్రభు యొక్క కృప కూడా తిరిగి సర్వలోకమును కూడా ఆశీర్వదించాలి, మళ్ళీ మానవులతో నింపాలనే నోవాహును, అతని సంతానమును, అతనితో కూడా కొన్ని జీవులను, ప్రాణులను ఉంచాడు. కాబట్టి మరొకసారి భూమిని నాశనం చేయుటకు ఇక జలప్రవాహము కలగదని కూడా పలికాడు. నీతో నా నిబంధన, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును అని వాగ్దానం ఇచ్చాడు. అలాంటి దేవుడు ఈ యొక్క తరతరములకు ఏర్పరచున్న ఈ నిబంధన గుర్తు ఇదే అని ఆయన ఆ ధనుస్సును కూడా మేఘములో ఉండును అని చెప్పి ఉన్నాడు. ఆదికాండం 9వ అధ్యాయంలో చూస్తాం ఇవన్నీ. 9వ అధ్యాయంలో దేవుని యొక్క నిబంధన నోవాహుతో. 9:17 దేవుడు నాకు మీకును ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధన గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. And God said unto Noah, this is the token of the covenant which I have established between me and all flesh that is upon the earth. ఇంత తన యొక్క ప్రేమను, కరుణాశీలతను ఆయన కనికర సంపన్నుడై క్షమించిన విధానము తిరిగి మానవులకు ఇవ్వాలని ఆ యొక్క నోవాహు సంతానమును అభివృద్ధిపరిచిన దేవుడు. మళ్ళీ పడిపోతూనే ఉన్నారు, మళ్ళీ పాపంతో నింపుతూనే ఉన్నారు. సర్వ మానవాళి, వారితో పాటు భూమి, అందులో ఉన్న సమస్త జీవులు, భూమి కూడా శాపగ్రస్తమైపోతూ ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రభు ఈ పరిస్థితిని ఆయన తాళుకోలేకపోతున్నాడు. కాబట్టి మనం ప్రకటన గ్రంథంలోనే 9వ అధ్యాయం చూసినప్పుడు 9వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, మొదటి శ్రమ గతించెను అని చెప్తూ ఉన్నాడు.